నిన్న మొన్నటిదాకా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ బెట్టింగ్ యాప్ల గురించే చెప్పే ముచ్చట్లే మొదగాలు వస్తుండేది. ఆ బెట్టింగ్ యాప్లతోని పైసా వచ్చేది ఉండదు కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఊదరగొట్టే వరకు చాలా మంది వీటిని నమ్మి లక్షలు పోగొట్టుకొని జీవి తీసుకుని వలుసుతాం ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ యాప్ల గురించి ప్రచారం చేసిన సెలబ్రిటీల మీద కేసులు పెట్టే పని ముంగటేసుకున్నారు పోలీసులు. మరిగా ముచ్చటేందో కథేందో చూద్దాం. ఈ మాయదారి బెట్టింగ్ యాప్ల నమ్మద్దు, అవిటి గురించి చెప్పేటోళ్ళ గురించి సుతం నమ్మద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సారు ఎప్పటిసందో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా జనాలకు అవగాహన కల్పిస్తున్నాడు గాని పోలీసులు మాత్రం అధికారికంగా ఎవ్వరి మీద పెద్దగా చర్యలు తీసుకోలేదు. దీంతోనే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ దిక్కుమాలిన బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారాలు చేసి అమాయకులు ఈ బెట్టింగ్ మాయల చిక్కుకునేటట్టు చేసిండ్రు. పాపం కొంతమంది ఏదో ఒక రోజులు పైసలు రాకపోతాయా అని ఉన్నాయన్ని అమ్ముకొని మరి బెట్టింగ్ పెడితే ఆఖరుకు అప్పుల పాలై అవి తీర్చే మార్గం లేక చాలా మంది జీవి తీసుకున్న వార్తలను మన రచ్చబండ ముచ్చట్ల సుతం చెప్పుకున్నాం. ఇన్ని రోజులకు తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేస్తున్న 11 మంది మీద కేసులు రాసిండ్రు. యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ ల కేసులు రాసిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని ఈ చిన్నోళ్లే కాదు పెద్ద తలకాయలు సుతం ఈ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన దాంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుండ్రి. వాళ్ళు సుతం జైళ్లకు పోయేటట్టు జయ్యుండ్రి అని అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు జయ్యంగా సర్వం పోగొట్టుకొని అప్పుల పాలైనోళ్ళు. హీరో విజయ్ దేవరకొండ సుతం ఇగో ఎట్లా ప్రచారం చేస్తున్నాడో చూడుండ్రి. ఇగటు హీరోయిన్ నిధి అగర్వాల్ సుతం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. వీళ్లే కాదు ఇంకా చాలా మంది చేసిండ్రు. ఇట్లా వీళ్ళు చెప్పిందిని ఒక్కపారి బెట్టింగ్ అలవాటు అయిండ్రంటే ఊబిల కూరుకున్నట్టే లెక్క. ఆఖరుకు మనిషి పానం పోయేదాకా దాంట్లోకెంచి బయటికొచ్చే ముచ్చట్నే ఉండది. అందుకే ఎన్నట్సందో బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సారు మొన్నట్సంది దీని మీద పెద్ద యుద్ధమే షురు చేసిండు. దీంతోని ఇప్పుడు సోషల్ మీడియాలో సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ ట్యాగ్ మస్తు ట్రెండింగ్ అవుతున్నది. ఇక పోలీసులు సుతం కేసులు రాస్తుండే వరకు ఇదివరకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది అవిటిని నమ్మకుండ్రని చెప్పి మళ్ళా వీడియోలు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లతోని మేం లక్షలు సంపాదించినాం, కోట్లు సంపాదించినాం, మా పైసలతోనే కార్లు బంగ్లాలు కొంటున్నామని కొంతమంది అమాయకులను నమ్మిస్తారు గాని అసలుకు ఈ బెట్టింగ్ యాప్లతోని సంపాదించుకున్నోళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఈ కాడికెంచి ఎవ్వరు బెట్టింగ్ యాప్ల జోలికి పోకుండ్రి. మీ పక్క పొంటు ఉన్నోళ్ళో మీ దోస్తులు చుట్టాలో ఎవరన్నా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతుంటే వాళ్ళను దాంట్లోకెంచి బయటికి తీసుకురాన్రి. అట్లా చేస్తే మీరు వాళ్ళ కుటుంబాన్ని కాపాడినోళ్ళు అవుతారు. కాబట్టి కొంచెం చూసుకోండి మరి, సరేనా?